ఇంట్లోనే చూడండి, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూడండి. ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, ఇద్దరు వాదోపవాదాలు చేసుకుంటూ ఉంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అరే పెద్దల సలహా తీసుకున్నారనుకోండి, తప్పనిసరిగా వాళ్ళకి ఎన్నో సలహాలు చెప్తారు, ఇద్దరిని తగ్గించి ఉండమంటారు, ఎవరి తప్పైతే వాడిని కేకలేస్తారు. ఆ కాసేపు తల ఉంచుకుని ఉంటే సరిపోతుంది, ఆ తర్వాత విడిపోయే అవకాశం ఉండదు. ఒక ఉద్యోగంలో అనుకోండి, చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు, అధికారులు తిడుతూ ఉంటారు. అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఆ తప్పులు చేసేటువంటి అవకాశం ఉండదు. ఇలా ఒక్కో కోణంలో ఆలోచిస్తూ ఉంటే ఏ కోణంలో అయినా సరే, ఏ రంగంలో అయినా సరే మీ లక్ష్య సాధన పూర్తి కావాలి, ఉన్నత స్థితికి ఎదగాలి అంటే యువకుల ఉత్సాహం ఎంతనో, యువకుల శక్తి సామర్థ్యాలు ఎంత ఉంటాయో, వాళ్ళ మేధస్సు ఎంత ఉంటుందో దానికి పదును పెట్టడానికి అనుభవజ్ఞుల సలహాలు కూడా అంతే అవసరం అనేటువంటి విషయాన్ని ప్రతివారు కూడా గమనించాలి. వృద్ధులు కదా, వీళ్ళకేం తెలుసు, మీ తరం మారిపోయింది, ఇప్పుడు అలా లేదు అని మాత్రం అనకండి. ఎప్పుడు కూడా అనుభవమే. అందుకని ప్రతి రంగంలోనూ అనుభవజ్ఞులు ఉంటారు. ఆయా రంగాల్లో మీరు లక్ష్య సాధన చేయాలి అనుకున్నప్పుడు మీ తెలివితేటలకి ఆ రంగంలో ఉన్నటువంటి అనుభవజ్ఞుల సలహాలు కూడా తీసుకోండి. వాళ్ళు చెప్పింది కూడా వినండి, ఆలోచించండి. ఉరుకులేస్తూ పరుగులు పెడుతూ లక్ష్య సాధన ఎవరూ చేయలేరు. వేసే ప్రతి అడుగు పటిష్టంగా వేస్తూ అంచెలంచెలుగా ఎదగండి. అలా ఎదిగినప్పుడు మాత్రమే ఉన్నత స్థితికి ఎదగగలుగుతారు. ఒక్క రోజులోనే టాప్లో రేపే ఈ సంవత్సరం మొదలుపెట్టి వచ్చే సంవత్సరానికి ఆస్కార్ అవార్డు తీసుకున్నంత ఎత్తుకు ఎదగాలి అనేటువంటి కలలు కనకండి. నిదానంగా అడుగడుగు పటిష్టంగా జారిపడకుండా వేస్తూ వెళ్ళండి. అలా వెళ్ళినప్పుడు మాత్రమే దీర్ఘకాలంగా మీరు మంచి విజయాన్ని సాధించగలుగుతారు, ఉన్నత స్థితిలో ఉండగలుగుతారు, విజయకేతనం ఎగరవేయగలుగుతారు. అందుకని లక్ష్య సాధనకి మన కృషి ఎంత అవసరమో అనుభవజ్ఞుల సలహాలు కూడా అంతే అవసరం అనేటువంటి విషయాన్ని నేటి యువత గమనించాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళ సలహాలు తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మాత్రమే మీ కలని మీరు సాకారం చేసుకోగలుగుతారు. శ్రీమాత్రే నమః. ఏ పని చేసినా ముందు అమ్మవారిని తలుచుకోండి. ఎందుకంటే ఆవిడ శక్తి స్వరూపిణి. ఎలాంటి శక్తినైనా కూడా ఇవ్వగలిగేటువంటి శక్తి కలిగినటువంటి తల్లి ఆవిడ. ప్రజలకి ఉపయోగకరంగా కూడా ఉంటుంది. కానీ ఔషధీ మొక్కలు అనేటువంటివి మామూలుగా కాకుండా ఇలాంటి డాక్టర్ల పర్యవేక్షణ ఉన్నటువంటి స్థలాల్లో కానీ, అలాంటి హాస్పిటల్స్లో కానీ అలాంటి మొక్కలు నాటడం వల్ల ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది. దేవాలయాల్లో ఎలాంటి మొక్కలు ఉండాలి? దేవుడి పూజకి పనికొచ్చే పూల మొక్కలు ఉండాలి. రావి, మేడి, తర్వాత వేప, తర్వాత ఉసిరి, మారేడు, ఇలాంటి మొక్కలన్నీ అక్కడ ఉండాలి. అలా ఉండటం వల్ల అక్కడ పూజలు చేసుకోవడానికి కానీ, అనేక శాంతులు చేసుకోవడానికి కానీ, నాగశిలల ప్రతిష్ఠ చేయటానికి కానీ, ప్రదక్షిణలు చేయటం కానీ, అనేక శాంతులు చేయటానికి కానీ వీలు పడేలాగా ఉండాలి. అందుకని అలాంటి మొక్కల్ని అలాంటి దేవాలయ ప్రాంగణాల్లో నాటడం అలవాటు చేసుకుని, లేనటువంటి చోట అలాంటి మొక్కల్ని నాటాలి. ఇకపోతే మనకి వనాల్లో ఏమిటంటే అన్ని రకాల మొక్కలు ఉండాలి. అంటే అది దేనికోసం? వనం అంటే మామూలుగా గార్డెన్స్ పెంచడం వేరు, వ్యాపార రీత్యా తోటలు పెంచడం వేరు. వ్యాపార రీత్యా తోటలు పెంచేటువంటి వాళ్ళకి అధిక ఫలసాయం దేని మీద వస్తుంది, ఏ భూమిలో ఏవి ఎక్కువగా పండుతాయి, దానివల్ల ఎలాంటి వ్యాపారం చేయవచ్చు అని చెప్పేసి ఆలోచించి అలాంటి చోట్ల అలాంటి మొక్కలు వాళ్ళు నాటుకోవాలి. ఇంకా మిగతా వనాల్లో గార్డెన్స్ లాగా ఉండేటువంటి వాటికి అందంగా ఉండేటువంటివి అనేక రకాల మొక్కలు అక్కడ నాటుకోవచ్చు. ఇకపోతే మనకి ఇళ్లల్లో ఎలాంటి మొక్కలు ఉండాలి? ఇళ్లల్లో ఎలాంటివి? ఈ రోజుల్లో బోన్సాయి మొక్కలు వస్తున్నాయి. అదే కాకుండా కుండీల్లో పెట్టుకునేటువంటి అనేక మొక్కలు ఉంటాయి. పెద్ద ప్రాంగణాలు ఉన్నప్పుడు ప్రాంగణాల్లో పెట్టుకునేటువంటి మొక్కలు కూడా వేరుగా ఉంటాయి. ఇళ్లల్లో అయితే మనకి తప్పనిసరిగా తులసి, ఆ తర్వాత మారేడు, తర్వాత మనకి మారేడుతో పాటు ఉసిరి, తులసి, మారేడు ఇవైతే ముఖ్యంగా పెట్టుకునేటువంటి మొక్కలు.
పూల మొక్కలు పూల మొక్కలు దేవుడికి రోజు పూజకు వస్తాయి కదా. గరిక ఇలాంటివన్నీ కూడా ఇళ్లలో పెంచుకోవచ్చు. పశుగ్రాసం కోసం పెంచేవి. ఇది మొక్కలా అని మాత్రం అనుకోకండి, పశుగ్రాసం కూడా చాలా అవసరం. అందుకని పాడి ఉన్నటువంటి వాళ్ళు వాటి దగ్గర పశుగ్రాసం కోసం అని చెప్పేసి అలాంటి గ్రాసాన్ని, గడ్డిని పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు అలాంటివి నాటుకోవాలి. అలాంటి పశుగ్రాసం లేదు మీకు ఇళ్లల్లో. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, వాస్తుని క్రాస్గా ఉందని కొంత గోడ పెట్టేసి బయట మొక్కలు నాటేస్తూ ఉంటారు. అలాంటి చోట కూడా మీకు ఇక్కడే మొక్కలు పెంచే అవకాశం లేకపోతే ఇలాంటి పశుగ్రాసాన్ని పెంచి కూడా మీరు అలాంటి వాళ్ళకి అమ్మచ్చు. అలా పశుగ్రాసాన్ని పెంచుకోవడానికి కూడా ఉపయోగించుకోవాలి. అంటే ఎవరెవరికి ఏది అనువుగా ఉంటుంది, ఎక్కడ ఎలాంటివి చేస్తే ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతో చేశారనుకోండి. ఔషధీ మొక్కలు ఉన్నటువంటి వాళ్ళకి ఆయుర్వేద డాక్టర్లు కానీ, ఆ హాస్పిటల్స్ కానీ, వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాల్లో కానీ వాటిని పెట్టారనుకోండి. లేదా ఒక దగ్గర మనం అంతా కూడా ఇలాంటి ఔషధీ మొక్కల్ని పెట్టుకుందామంటే ఎవరికి వైద్యానికి అవసరమైనా కూడా అక్కడికి తెచ్చుకొని, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో ఏదైనా కావాలి అంటే అది ఎక్కడ దొరుకుతుందో ఎవరికి తెలియదు. అలా కాకుండా ఔషధీ మొక్కలన్నీ కూడా ఒక దగ్గర ఉన్నాయి అనేటువంటిది అందరికీ తెలిసిందనుకోండి. ఏ ఆయుర్వేద డాక్టర్లకు కానీ లేదా మామూలుగా మనుషులకు కానీ ఇవి వాడుకోవాలి అంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ఔషధీ మొక్కలు దొరుకుతాయి, ఔషధులు దొరుకుతాయి. లేదా పరిహారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. పరిహారాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఇప్పుడు పౌరోహిత్యం చేసేవాళ్ళు కానీ, హోమ హవనాలు చేయించేటువంటి వాళ్ళు కానీ, వాళ్ళకి ఉండేటువంటి భూముల్లో కానీ, వాళ్ళకి అందుబాటుల్లో కానీ ఎలాంటి సమిధులతో ఏ హోమం చెయ్యాలి, ఏ పరిహారం చెయ్యాలి అని వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దానికి తగినటువంటి మొక్కలన్నీ కూడా వాళ్ళక్కడ దగ్గర వాళ్ళకి అందుబాటులో పెంచారనుకోండి, వాళ్ళు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఎక్కడో కొనక్కర్లేదు, వాళ్ళకందరికీ అందుబాటులో ఉంటాయి. ఈ మొక్కలు పరిహారాలకి సరిపోతాయి. ఈ నక్షత్రం వాళ్ళకి ఈ పరిహారం చెయ్యాలి, ఈ మొక్క దగ్గర దీపం పెట్టాలి, ఈ మొక్క దగ్గర ప్రదక్షిణ చెయ్యాలి అనేటువంటివి ఉంటాయి. అందుకే నక్షత్రాలని అనుసరించి, రాసుల్ని అనుసరించి, గ్రహాలని అనుసరించి కూడా పరిహారాలు చేస్తూ ఉంటారు. ఆ పరిహారాలు చేయడానికి సరిపోయినటువంటి మొక్కలన్నీ ఒక దగ్గర ఉన్నాయనుకోండి, ఆ ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు పరిహారం చేసుకోవచ్చు. లేదా వాటి సమిధులతో హోమాలు లాంటివి కూడా వాళ్ళు చేసుకోవచ్చు. అలాంటివన్నీ కూడా ఒక దగ్గర అందుబాటులో ఉండేలాగా. ఇక్కడ ఏమిటంటే ఎవరెవరికి ఏవి అందుబాటులో ఉండాలి, ఏవి అవసరం అవుతాయి, వెతుక్కోకుండా వెళ్ళి తొందరగా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఆలోచించుకుని అలాంటి మొక్కల్ని ఆయా ప్రదేశాల్లో నాటారనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎవరికి పరిహారాలు కావాలన్నా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఎవరికి ఔషధులు కావాలన్నా అవి ఉన్న దగ్గరికి వెళ్ళచ్చు. దేవాలయానికి వెడితే అక్కడే పత్రి దొరుకుతుంది, అక్కడే పువ్వులు దొరుకుతాయి. ఆ విధంగా దేవాలయాల్లో శాంతి చేసుకోవాలంటే అక్కడ మొక్క ఉండాలి. రావి చెట్టు ఉండాలి, వేప చెట్టు ఉండాలి, అదేవిధంగా ఉసిరి చెట్టు ఉండాలి, మారేడు చెట్టు ఉండాలి, జమ్మి చెట్టు ఉండాలి. ఇలాంటివన్నీ కూడా దేవాలయాల్లో ఉండాలి. ఇళ్లల్లో అయితే తప్పనిసరిగా కుండీల్లో అయినా సరే తులసిని పెట్టుకోండి, గరికను పెట్టుకోండి. ఎందుకంటే నిత్యం పూజకి అవి పనికొస్తాయి, శుభప్రదం కూడా. అదేవిధంగా కాస్తంత స్థలం ఉందనుకోండి, ఓ మారేడు మొక్క వేసుకోండి, ఒక ఉసిరి మొక్క వేసుకోండి. చక్కగా మీకు ఉసిరి ఇస్తుంది, తర్వాత మారేడు ఉంటుంది. అదేవిధంగా చౌరస్తాల దగ్గర కొద్దిగా దూరంలో ఇళ్లల్లోకి వేళ్ళు రాకుండా, వేళ్ళు ఎగబాకకుండా ఉండేలాగా మధ్య మధ్యలో కూడా వేప చెట్లు నాటండి. ఒక గ్రామంలో కానీ, ఒక కాలనీలో, సిటీలో అయితే ఒక కాలనీలో కానీ కొద్ది స్థలంలో ఆ చెట్టు వేర్లన్నీ లోపలికి రాకుండా ఆ గాలి మాత్రమే వచ్చేలాగా కొద్ది దూరంలో వేప చెట్లు నాటుతూ వెళ్ళండి. అది ఒక 1000 చెట్లను ఇచ్చేటువంటి ఆక్సిజన్ని, ప్రాణవాయువుని ఒక్క వేప చెట్టు ఇస్తుందిట. ఆ విధంగా వేప చెట్లను బాగా నాటుతూ ఉండండి. వేప ఆకు వలన, వేప గాలి వలన, వేప బెరడు వలన, అన్నిటి వలన కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. వాటి గింజలతో చేసినటువంటి రసాయనాలు మనకి వ్యవసాయానికి కూడా పనికొస్తాయి. చీడలు రాకుండా కూడా వాటిని స్ప్రే చేస్తూ ఉంటారు. కానీ వేప వలన 1000 రకాల లాభాలు ఉన్నాయి అంటారు. అలాంటి వేప చెట్లను కూడా అధికంగా నాటుతూ ఉండండి. ఈ విధంగా క్లాసిఫై చేసుకొని ఎక్కడ ఎవరికి ఏది అవసరము అనేటువంటి ఆలోచన చేసి ఆయా మొక్కల్ని ఆయా ప్రదేశాల్లో నాటారనుకోండి, అనేక మంది అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. హరితహారమే కాదు, చూడ్డానికి ఆనందం, ఉపయోగం కూడా కలిగేలాగా ఉంటుంది. అందుకని మొక్కలు నాటుతున్నారు, నాటేప్పుడు ఇలాంటి ఆలోచన కూడా చేయండి. అయితే ఇంకొకటి, మొక్క నాటారు, ఇది దేనికో అడ్డం వచ్చిందని మళ్ళీ రేపు నరికేయకుండా ఉండేలాగా కూడా ఆలోచించి దూరాలోచన చేసి మీరు మొక్కల్ని నాటండి. అప్పుడు చెట్టును నాటిన తర్వాత ఇప్పుడంటే అప్పుడు నరకకుండా ఉండేటువంటి అవకాశం కూడా ఉండాలి. ఒక మొక్కని నాటితే అది పెరిగి పెద్దదై దానంతగా అది ఎండిపోయేలాగా ఉండాలి తప్ప
దాన్ని మనం నరికే అవసరం రాకూడదు. అలాంటి ఆలోచనతో మొక్కలు నాటాలి.